నీకు నాకు అదే మాట చెప్తున్నాడు. నీవు దేవుని మాట విన్నట్లయితే, నీవు దేవుని అనుసరించినట్లయితే భయపడవద్దు. ఏ సమస్యలు నీకు ఎదురొస్తున్నాయో, ఏ సమస్య కూడా నువ్వు వెళ్తున్నావో, ఏ అవమానం కూడా నువ్వు వెళ్తున్నావో, నీవు భయపడవద్దు. నీవు నన్ను అనుసరించు, నా మాట విను. దేని ద్వారా నువ్వు బాధపడుతున్నావు, దేని రాకూడదు, ఇది నా జీవితంలో నెరవేరది అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు అన్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈనాడు నా జీవితంలో ఈ సమస్య నా ఇంటి నుంచి పోదు అని అనుకుంటున్నావు. దేవుడు అన్నారు, నువ్వు నా మాట విన్నట్లయితే నీకున్న సమస్యను తీసేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబంలో ఈ కార్యము నెరవేరదు అని అంటున్నావు కదా, దేవుడు అంటాడు నెరవేరుతుంది నువ్వు నా మాట వింటే. ఈ అవమానము నా నుంచి తొలగిపోదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటాడు నీ అవమానం కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు మాట వినాలి, నువ్వు నా మాట వినాలి. అయ్యో నా కుమారుడు మారడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అన్నాడు ముందు నువ్వు మారు, నా మాట విను. నీ కుమారుని ఏదేమో మార్చాలో నాకు తెలుసు, నీ కుమారుడు ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. ముందు నువ్వు మారు, నా మాట విను. నీవు నా మాట వింటేనే ఈ కార్యమును చూడగలుగుతావు. దేవుని అనుసరిస్తేనే ఈ కార్యము చూడగలుగుతాం. మన జీవితంలో మనకు జరగని అని మనం అనుకుంటున్నామని దేవుడు అన్నాడు.